వీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. మొత్తం 57 స్థానాలు. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు. దేశాన్ని విడిచిపోకుండా మహీంద్రా రాజపక్స ఇతర నేతలపై నిషేధం విధించిన శ్రీలంక కోర్టు. ఎక్కడ కనిపించినా అరెస్టు చేయాలని ఆదేశం. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం. కీలక నిర్ణయాలకు ఆమోదం. ఇదేం దిగజారుడు రాజకీయం బాబు, అంతా హాస్యాస్పదం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్య. నేను కూడా చేనేత కుటుంబం కోడలిని మంత్రి ఆర్కే రోజా. కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో చంద్రబాబు ప్రజల వద్ద నుండి ఆర్జీల స్వీకరణ. నవవధు సృజన మృతి కేసులో ట్విస్ట్. షాక్లో పేరెంట్స్, వరుడు. చాయ్వాలా ప్రధాని అయ్యాడు కాబట్టే ఆయన పేదలపై ప్రేమ ఎక్కువ. బండి సంజయ్ వ్యాఖ్య. ఇక రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న 57 స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాలతో సహా 15 రాష్ట్రాలకు చెందిన ఈ సీట్లకు జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక ఖాళీల వివరాలకు వెళ్తే ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుమాక విజయసాయిరెడ్డితో సహా బీజేపీ సభ్యులు సుజనా చౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్ల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి శ్రీనివాసుల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలకు భర్తీ చేసేందుకు కొత్తగా ఎన్నికలు జరగనున్నాయి. ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని మహీంద్రా రాజపక్స ఇతర మిత్రపక్ష నేతలు దేశం విడిచిపోకుండా కోర్టు నిషేధం విధించింది. కోర్టు నిషేధం విధించిన వారిలో రాజపక్స తనయుడితో పాటు మరో 15 మంది మిత్రపక్ష నేతలు కూడా ఉన్నారు. రాజపక్సకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే రాజపక్స ఆయన అనూహ్యులను అరెస్టు చేయాలన్న పిటిషనర్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. తమకు అనుమానాస్పదంగా అనిపిస్తే దేశంలో ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారాలు పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్డు ఎస్ఐబితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐబిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్స్ క్లిప్కో ఆధ్వర్యంలో 2 విడతలో బయో ఇంధనాల్ ప్లాంట్ 560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాట్లు. 100 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న క్లిప్కో 400 మంది ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి ఇది కాకుండా మరిన్ని విత్తన శుద్ధితో సహా ఇతర ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన కంపెనీ. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీటర్లు బిగిస్తే ఉరితాడు అంటూ రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. కరోనా సమయంలో కూడా పేదలకు మేలు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. మరి ఆరోగ్యపరమైన ఇష్యూలు ఏమన్నా అంటే వారు చూసుకొని ఆలోచించి మాట్లాడాలి తప్ప ఆ విధంగా కావాలనే కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. పైపెచ్చు మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాళ్ళు బిగించినట్లని చెప్పి కూడా వారు మాట్లాడారు. ఈరోజు పారదర్శకంగా రైతులు ఏ రైతు ఎంత వాడుతూ ఉన్నారని చెప్పి చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. ఈ సందర్భంగా గురువారం నాడు లలిత జ్యువెలరీ షాపింగ్ మాల్ ఎదురుగా ఆప్కో చేనేత వస్త్రధారణ మహిళలను ఆకట్టుకునే రీతిలో ఆప్కో వస్త్రాలను రూపొందించడం సంతోషకరమని అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన సమ్మర్ శారీ మేళా ఉత్సవాలను మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కో సంస్థ ఎంతో అభివృద్ధి చెందుతుందని, పలు జిల్లాల్లో ఆ సంస్థల ద్వారా మెగా ఎగ్జిబిషన్ మేళాలను నిర్వహిస్తూ అందరినీ చేనేత వైపు మళ్లిస్తుండడం సంతోషకరమన్నారు. ఆప్కో వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలను కూడా పరోక్షంగా ఆదుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
అతిథిగా పిలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చేనేత కుటుంబానికి కోడలిగా ఎప్పుడూ కూడా చేనేత కార్మికులకి అండగా ఉండాలి అని నేను ఎప్పుడూ ముందుంటాను. సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆప్కో చైర్మన్గా మోహన్ రావు గారు అయిన తర్వాత, ఎండీగా నాగరాణి గారు వచ్చిన తర్వాత ఈ ఆప్కో షోరూమ్స్, మెగా షోరూమ్స్ గుంటూరు, విజయవాడ, ఒంగోలు, కడప ఇలా మెగా షోరూమ్స్ పెట్టడమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు మనసు దోచే విధంగా మంచి మంచి శారీ కలెక్షన్స్ చేసి, అలాగే కొన్ని కాటన్ శారీస్ మీద మన పెడరంలో అయితే ఏదైతే ఫేమస్ ఆ ప్రింటింగ్స్ సెలబ్రేషన్స్ తెలంగాణ పాలిటెక్నిక్లో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున టూరిజం క్రీడల శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారి చేత సమ్మర్ కాటన్ శారీస్ ఈ సమ్మర్లో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. గడప గడపను ప్రజలు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. ప్రజల్లో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. వారే ప్రశ్నించి వారే ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ జరిగేదంతా భూతద్దంలో చూపుతున్నారు. పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజల్ని అడుగుతున్నాం. అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఘనస్వాగతం పలుకుతున్నారు. రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డు చేసుకోండి. మీకు దమ్ముంటే వీడియోలను విడుదల చేయండి అంటూ టీడీపీకి సజ్జల సవాల్ విసిరారు. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ దుయ్యబట్టారు. మీ ఇంట్లో ఏమొచ్చింది అవునా కాదా అని కూడా అడుగుతున్నాం. అలాగే క్వశ్చనీర్ ఇచ్చి ఇవి ఆ రోజు ఉన్నాయా, ఈరోజు ఉన్నాయా లేదా వాళ్ళనే మార్కులు ఏమంటున్నాం. వాటిలో ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తాయి. డౌట్ ఉంటే వీళ్ళనే ఉన్నాను ఒకటి వెనక పంపనండి, మొత్తం రికార్డు చేయమనండి. ఒకరోజు మొత్తం రికార్డు చేసి వాళ్ళని పంపించి బయటకు వచ్చి రిలీజ్ చేయమనండి. అక్కడ ఎవరెవరో తెలుస్తుంది, ఎక్కడ లేదో తెలుస్తుంది. ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులని తిరుగుతున్నారు. ఎన్ని చోట్ల పోయారు, ఎక్కడ ఇది చేశారు. కౌలు రైతు ఉండి ఆ కార్డు ఉండి అంటే అర్హత ఉండి సహాయం అందని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది క్రైటీరియాగా ఉండాలి. ఆ కార్డు అనేది కూడా క్రైటీరియా లేకుండా పెట్టడం అనేది అసాధ్యం. ఆ కార్డు ఉండి సహాయం అందకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది. ఆయన పోయిన వాళ్ళు ఎక్కడ రాలేరు. ఏదైనా అర్హత లేని వాళ్ళన్నా పోయినారు, ఎలిజిబిలిటీ లేని. ఆ కార్డు లేకుండా ఉండేవాళ్ళన్నా పోయినారు, లేదా సహాయం అందిన వాళ్ళ దగ్గరికి పోయినారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే నాయకత్వ బృందం గురువారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేసింది. గవర్నర్ను కలిసిన వారిలో ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కె జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వి సుబ్బారావు. విజయవాడ వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో అనేక సంవత్సరాలుగా 2వ ఏఎన్ఎంలుగా సేవలందిస్తున్న మని వీరేగాక ఇతర కేటగిరీలో ఏఎన్ఎంలుగా కూడా కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్నామని, కోవిడ్ కాలంలో రోగులకు సేవలందించే క్రమంలో వీరిలో వందలాది మంది కోవిడ్ బారిన పడి కొంతమంది చనిపోయారని, 8వ పీఆర్సీ 9వ పీఆర్సీ కాలం నుండి రెగ్యులర్ ఏఎన్ఎం కనీస బేసిక్లు అమలు చేశారని, 10వ పీఆర్సీ కాలంలో దాదాపు బేసిక్కు సమానంగా 2వ ఏఎన్ఎంలకు వేతనాలు పెంచారని స్థానిక ధర్నా చౌక్లో గురువారం రాష్ట్ర ధర్నా నిర్వహించి ఎన్హెచ్ఎం రాష్ట్ర కార్యదర్శి వి సుబ్బారావు మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో పబ్లిక్ హాలిడేస్, పండుగ సెలవులు, క్యాజువల్ లీవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రవీనాథ్ జ్యోతి, అంకమరాణి తదితరులు పాల్గొన్నారు. పోకపోవడం వల్ల ఆ విలేజ్లకి కొట్లాడి వెళ్ళి మళ్ళీ మేము అక్కడున్న కరోనా వాళ్ళని అందరినీ బాగా చూసుకున్నాము. అలా మమ్మల్ని సన్మానించకుండా ఇప్పుడు వచ్చిన సచివాలయ ఉద్యోగులను సన్మానిస్తున్న ఈ జగనన్నకు, మేము సవతి ప్రేమను చూపిస్తున్న ఈ జగనన్నకు మేము ఏం చెప్పాలో అర్థం కాకుండా, కానీ ఈ జగనన్న తెలివి ఎక్కడుందో తెలియదు, కానీ మాకైతే సవతి ప్రేమనే చూపిస్తున్నాడు జగనన్న. ఈ జగనన్న పెట్టినది కాదు ఈ ఉద్యోగం. ఒకనాడు 2008లో తన తండ్రి పెట్టిన ఉద్యోగాలని మేము చేస్తున్నాము. తండ్రి కొన్నాళ్ళుగా రెగ్యులర్ చేస్తా అని చెప్పినాడు, కానీ తనయుడు మళ్ళా వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను మిమ్మల్ని అందరూ రెగ్యులర్ చేస్తా అన్నాడు. మేము ఆ నమ్మకంతో నిన్ను ఎన్నుకొని నిన్ను సీఎంగా చేసుకున్నాం, కానీ నువ్వు మాత్రం పక్షపాతం చూపిస్తున్నావు మా మీద, సెకండ్ ఏఎన్ఎంస్ మీద, అందరి మీద.
ఒక కనీస ఆశాకి ఇచ్చిన వేతనం మాకు లేదు, కనీసం ఆశాకి ఇచ్చిన యూనిఫామ్ కూడా మాకు లేదు. ఈరోజు మేము తింటున్నామంటే చాలని జీతంతో తింటున్నాము. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మేము కూడా ఏజ్ అయిపోతున్నాము. మాకు ఇంకా ఏజ్ అయిపోతే మాకు రెగ్యులర్ కాదనే నమ్మకం ఉంది. కానీ మమ్మల్ని ఈ సెకండ్ ఏఎన్ఎంగా ఉండగానే మీరు రెగ్యులర్ చేస్తారని ఆశతో మేము నమ్ముకొని మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాము. కానీ మీరు చేసింది ఏమిటి? మాకు రావాల్సిన ఎన్హెచ్ఎం సమాన పనికి సమాన వేతనం కోర్టు ఇచ్చినటువంటి జీవోలని అమలు చేయకుండా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నెట్టివేస్తూ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చూస్తూనే ఊరుకుంటుంది. ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతూ ఉంటే వాళ్ళ ఆర్థిక హక్కుల్ని వాళ్ళు కాపాడుకోలేక అడగడానికి కూడా వాళ్ళకి మాటలు రాలేకపోతా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ప్రభుత్వాలు మారినా కూడా కాంట్రాక్ట్ వ్యక్తుల యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క తలరాతలు మాత్రం మారటం లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు కాంట్రాక్టులు పనిచేసి శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. వాళ్ళకి సగం జీతమే ఇస్తూ ఉన్నారు, పూర్తి జీతం ఇవ్వటం లేదు. ఈ శ్రమ దోపిడీ చట్టాలు అనేవి తీసివేసి మన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో మనం పరిపాలించుతున్నామా లేక భూస్వామ్యం పరంగా ఉన్నామా? గతంలో భూస్వామ్య వ్యవస్థలు, జమీందారీ వ్యవస్థల్లో ఉన్నటువంటి శ్రమ దోపిడీని నిర్మూలించి ప్రజాస్వామ్యం పెట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో పేరు మాత్రమే ప్రజాస్వామ్యం, కానీ దాంట్లో ఈ భూస్వామ్య చట్టాలు అనేటువంటి శ్రమ దోపిడీ చట్టాలను మాత్రము ఇంకా తొలగించలేదు. నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్మూలించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. పేరుకు మాత్రమే మేము ఉద్యోగాలము, కానీ పేదరికం మాత్రం అనుభవిస్తూ ఉన్నాము. మాకు ఉద్యోగాలు ఇచ్చింది మమ్మల్ని డెవలప్ చేయడానికా లేక మమ్మల్ని పేదరికంలో ఉంచడానికా? ఉద్యోగాలు దేనికోసం ఇస్తున్నారు? అభివృద్ధి చేయడానికి ఇస్తున్నారా? పేదరికంలో నెట్టేయడానికి కొట్టేస్తున్నారా? ఇచ్చేటువంటి 15,000 ఆటో ఛార్జీలకి, బస్ ఛార్జీలకి, కరెంటు బిల్లులకి, తిండి ఖర్చులకి, టిఫిన్ ఖర్చులకి కూడా సరిపోవడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఇవి గ్రహించి ఏ ప్రభుత్వం వచ్చినా మా తలరాట మారలేదు, జగనన్న నువ్వన్నా మారుస్తావని మేము మీకు 150 సీట్లు ఇచ్చాము. దయచేసి మా తలరాతలు మార్చండి, లేకపోతే మా బతుకులు పేద బతుకులు. ఉద్యోగం చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంఎస్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు ఈరోజు మన రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎంటీఎస్ వర్తించలేదు, మరియు వాళ్ళు కేంద్రం నుంచి 60% నిధులు తీసుకొస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంటీఎస్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి మిగతా ప్రభుత్వ శాఖలకి ఎంటీఎస్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి భారం ఎక్కువగా పడుతూ ఉంది. ఆ భారాన్ని కూడా అప్పులు తెచ్చిస్తూ ఉన్నారు, కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చే వాళ్ళకి మాత్రం ఎంటీఎస్ ఇవ్వలేదు. ఈ సెకండ్ ఏఎన్ఎంస్ దగ్గర నుంచి హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే మిగతా వాళ్ళందరూ కూడా కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడి వాళ్ళని ఎంతో కాపాడినందుకు ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్గా పేపర్లలో పొగిడారు, కానీ వాళ్ళకి బతుకులు మాత్రం పేద బతుకుల్లాగానే ఉంచారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపకుండా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం కానీ, రెగ్యులరైజేషన్ కానీ, లేదా టీఏలు కానీ ఇవ్వకుండా, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏలు కానీ ఇవ్వకుండా వాళ్ళని అట్టడుగు స్థాయిలో ఉండిపోతూ ఉన్నారు. ఏఎన్ఎంస్, సెకండ్ ఏఎన్ఎంస్ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి వైద్య సదుపాయాలు ప్రజలకు అందించాలి అంటే ఆటో ఖర్చులు సొంతంగా భరించాల్సి వస్తుంది. అదే రెగ్యులర్ ఏఎన్ఎంలకి అయితే టీఏ ఇస్తారు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంకి టీఏ ఇవ్వటం లేదు. వీళ్ళు ఇచ్చేటువంటి 15,000 జీతం వాళ్ళకి ఆటో ఛార్జీలకి, బస్ ఛార్జీలకి సరిపోతే వాళ్ళ కుటుంబ ఖర్చులు ఎలా జరగాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? వాళ్ళు మానసిక వేదనకి, ఆర్థిక వేదనకి గురైపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇమీడియట్లీగా అందరికీ ఎంటీఎస్ అమలు చేసినట్టే అమలు చేయాలి, మరియు సీనియారిటీ ఆధారంగా ఎక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయాలి. మిగతా వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం కోర్టు ఇచ్చినటువంటి జీవో రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులకు రావాల్సిన సదుపాయాలు అమలు చేయాలి. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కును ఖచ్చితంగా అమలు చేయాలని, నూతన చర్చి నిర్మాణానికి ఎంఆర్ఓ స్థాయిలో పర్మిషన్ ఇవ్వాలని, క్రైస్తవులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచాలని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ వ్యవస్థాపకులు అప్పికట్ల జీవరత్నం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు నేషనల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారు. సుమారు 26 జిల్లాల్లో. నా పేరు రెవరెండ్ డాక్టర్ వైఎస్ చిన్నారా. నేను క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీకి ఈ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకి అధ్యక్షులుగా ఎన్నికయ్యాను. ఎన్నికైన సందర్భంగా ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో 26 జిల్లాలకి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సౌత్ ఇండియా నుంచి కూడా 5 రాష్ట్రాల నుంచి స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా పిలవటం అనేది జరిగింది. సిఆర్పిఎస్ అనేది
నేషనల్ వైడ్గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా దట్ ఈజ్ ఏ బిగ్ ఆర్గనైజేషన్ అని మేము నమ్ముతా ఉన్నాం. ఈ సిఆర్పిఎస్ క్రైస్తవుల పక్షాన్ని నిలబడతా ఉంది. ప్రతి జిల్లాలో కూడా మా కమిటీలు ఉన్నాయి. జిల్లాకు వచ్చి కనీసం 200 నుంచి 300 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. దయచేసి క్రైస్తవ హక్కుల కోసం కానీ, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ మేము ఎదుర్కోవడానికి, పోరాటానికి, సాధించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నది ఒకటే, ఏమీ లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. దైవజనులు ఎవరైతే ఉన్నారో పాస్టర్లకు అందరికీ కూడా ప్రతి నెల 5,000 రూపాయల హాండోరియం ఇస్తామని ఆనాడు ప్రకటించారు. ఇప్పటికొచ్చి ఆ హాండోరియం అనేది ఊసే లేదు. అయితే దైవ సేవకులు అనబడిన వారు అప్లై చేసుకుంటాకి వెళితే అక్కడేమో పొజిషన్ సర్టిఫికేట్ అంటున్నారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ముస్లిమ్స్కి లేని కండిషన్స్ క్రైస్తవులకు ఎందుకు? అలాగే సొసైటీ వారి తరఫున విజ్ఞప్తి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటే క్రైస్తవులకు ఎంతో అభిమానంతో మిమ్మల్ని గౌరవించి రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులమందరం మిమ్మల్ని బలపరిచి ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మేము ఎన్నుకోగలిగినాం, సంతోషించాం. కానీ గత 3 సంవత్సరాలుగా మేము ఏదైనా మీ నుంచి లబ్ధి పొందాము అంటే అది కేవలం 0 అని మాత్రమే చెప్పడానికి విచారిస్తూ ఉన్నాం. దాదాపుగా క్రైస్తవ జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 5% ఉంది. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15,000 మంది క్రైస్తవులం మేమున్నాం. ఆ రోజు మీరు అన్నారు, మాట ఇచ్చారు. మేము అడగలేదు, అడగకపోయినా మీరే మాట ఇచ్చారు, ఒక గౌరవ భృతి కల్పిస్తాను అని. ఇంతవరకు దాని మీద ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కలిపితే 600 చిల్లర మంది మాత్రమే మీకు పాస్టర్లు కనపడ్డారు. ఈరోజు మీరు కేటాయించిన సొమ్ము కేవలం 11 కోట్లు, సముద్రంలో నీటి పొట్టంత మాత్రమే. కాన్సెప్ట్ బరియల్ గ్రౌండ్స్ అన్నారు. చర్చ ఉంటుంది, దానికి పాస్టర్ గారు ఉంటుంది, బైబిల్ కాలేజీ కార్యాలయం, సిఆర్పిఎస్ కార్యాలయం. విజయవాడ మొగల్రాజపురం మాడ్రన్ ఫుడ్ పక్క రోడ్లో ఘనంగా ప్రారంభించిన మీ అంగడి సూపర్ మార్కెట్ ఫౌండర్ వెడగళ్ల జ్యోతిర్వర్మ మాట్లాడుతూ, మా వద్ద క్వాలిటీ గల స్టేషనరీ, పిండి వంటలు, పచ్చళ్లు, కారంపొడులు, క్యాటరింగ్, బోటిక్ అతి తక్కువ ధరకే లభించును. విజయవాడ మొగల్రాజపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న నగర ప్రజలు మా యొక్క షాప్ ఇచ్చేసి వినియోగించుకోవాలని, భవిష్యత్తులో విజయవాడ మరియు హైదరాబాద్లో మరెన్నో బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, లక్ష్మి, భార్గవి, రత్నశ్రీ, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. రండి అమ్మా. చెప్పు దేనికి? రండి, ఆయిల్ ఏమైనా తీసుకుంటారు? నమస్కారం అండి. అది ఫస్ట్ నుండి హోటల్ ఫీల్డ్ అండి. అయితే ఒక
4 సంవత్సరాలు చేశానండి. తర్వాత దీంట్లో నాకు అనుకోకుండా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ 2 సంవత్సరాలు నేను కాంట్రాక్ట్ ఇచ్చాను. నేను సప్లై చేశాను. తర్వాత కొంచెం మేనేజ్మెంట్ మారిన తర్వాత మనం ఇంకోటి చూసుకున్నాం. సరిగ్గా రెస్పాన్స్ లేదు, బాగానే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మేనేజర్లు అందరూ. వాళ్ళు కొన్ని లోపల ఎవరో ఇది చేసుకోవడం వల్ల అంతా బాగానే ఉంటుంది. తర్వాత నేను మళ్ళీ హోటల్ ఫీల్డ్లోకి ఇక్కడ నాకు అమ్మమ్మకి ఇచ్చిన ఉండేదన్నమాట. చాలా బాగా సాగింది. లాక్డౌన్ రావడం వలన 2 సంవత్సరాలు మూసుకోవడం ఆపేసాను లాక్డౌన్ రావడం. ఇది అయితే నాకు ఈ ఆలోచన 2013లో వచ్చింది అసలు పెట్టాలని. రెస్టారెంట్ను గ్రాసరీస్ 2 కలిపి ఒక యాప్ డిజైన్ చేయాలని చెప్పి అప్పట్లో అనుకున్నాను నేను. అది కొన్ని కారణాల వల్ల నాకు స్టార్ట్ చేయలేకపోయాను. మళ్ళీ 2018లో నేను డిజైన్ చేయించాను. 2018లో డిజైన్ చేయించి అప్పుడు కూడా కొన్ని అవంతరాలు రావడం వలన ముందుగా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టాలని చెప్పి ఆలోచించి 4 రకాల సబ్ కేటగిరీస్ నేను డిజైన్ చేశాను. దీంట్లో ఒకటి రెసిడెన్షియల్ వాళ్ళకి గ్రాసరీస్, ఒకటి ఈవెంట్ వాళ్ళకి గ్రాసరీస్, 3 రెస్టారెంట్ వాళ్ళకి ఒక గ్రాసరీ ఒక కేటగిరీ. మళ్ళీ మాకు పిండి వంటల తయారీ, పచ్చళ్ళ తయారీ, కారపూళ్ళ తయారీ అన్ని రకాలు మేము ఇక్కడ మేకింగ్ చేస్తాం. అన్నీ నెంబర్ 1 వాడతామండి క్వాలిటీ, అందులో మొహమాటం లేదు. అది కాకుండా క్యాటరింగ్ ఉందండి మాకు. మా మిసెస్ డేమో బొటిక్ ఉందండి. మొత్తం ఫ్యామిలీ బిజినెస్లా చేసుకుంటున్నాం. అయితే గ్రేడ్ అంటే నేను స్పైసెస్ కేరళ నుండి తెప్పించానండి. నెంబర్ 1 ఓన్లీ నెంబర్ 1 క్వాలిటీ వాడతాను. నెంబర్ 2 అనేది అసలు నా దాంట్లో ఉండదు. అసలు ఓన్లీ నెంబర్ 1 వాడతాం మేము. నెంబర్ 2 అసలు దాంట్లో కూడా రాని మేము. నేను కేరళ వెళ్ళి స్పైసెస్ క్వాలిటీ చూసుకుని అక్కడ నుండి తెప్పించాను. స్పాన్సర్ లేదండి, నేను మొత్తం ఒక్కళ్ళనేనండి. నా ఫ్యామిలీ బిజినెస్లో చేసుకుంటున్నాను. మొత్తం నేను బీటెక్ చదివాను. లేదండి, ఫస్ట్ బ్రాంచ్ ఇదే. దీని తర్వాత నేను నెక్స్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాను. 1 year 2 years తర్వాత హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం. ఎక్కువ పెద్దగా పెడదామని చెప్పి ఆలోచన. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. మొత్తం 57 స్థానాలు. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు. దేశాన్ని విడిచిపోకుండా మహీంద్రా రాజపక్స ఇతర నేతలపై నిషేధం విధించిన శ్రీలంక కోర్టు. ఎక్కడ కనిపించినా అరెస్టు చేయాలని ఆదేశం. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం. కీలక నిర్ణయాలకు ఆమోదం. ఇదేం దిగజారుడు రాజకీయం బాబు, అంతా హాస్యాస్పదం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్య. నేను కూడా చేనేత కుటుంబం కోడలిని మంత్రి ఆర్కే రోజా. కుప్పం R&B అతిథి గృహంలో చంద్రబాబు ప్రజల వద్ద నుండి ఆర్జీల స్వీకరణ. నవవధు సృజన మృతి కేసులో ట్విస్ట్. షాక్లో పేరెంట్స్, వరుడు. చాయ్వాలా ప్రధాని అయ్యాడు కాబట్టే ఆయన పేదళ్లపై ప్రేమెక్కువ. బండి సంజయ్ వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి VCT న్యూస్.